మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపే మహాశివరాత్రి. కుంభమేళ సమయంలో 144 సంవత్సరాలకు వస్తున్న అత్యంత శక్తివంతమైన మహాశివరాత్రి పర్వదినం ఇది. ఈ రోజుతో కుంభమేళ పూర్తవుతుంది. మహాశివరాత్రి రోజు ముఖ్యంగా పాటించవలసిన ఉపవాసం, జాగరణ, పూజ. మరి ఈ శివరాత్రి ఉపవాసం ఎలా చేయాలి? ఉపవాసం చేయలేని వారు ఏమి చేయాలి? ఉపవాసం చేయలేని వారు ఏ పండ్లు తింటే 10,000 ఉపవాసాలు చేసిన ఫలితం వస్తుంది? అలాగే జాగరణ ఎలా చేయాలి? ఉపవాసం, జాగరణ చేయలేని వారు ఏం చేయాలి అనే విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము చెప్పేది మీకు అర్థమవుతుంది. ముందైతే కామెంట్ బాక్స్లో హరహర శంభో శంకర అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. శివరాత్రికి ముఖ్యంగా ఉపవాసం చేస్తారు, జాగరణ చేస్తారు, శివాలయానికి వెళ్ళి అభిషేకాలు చేస్తారు. ఇంట్లో శివలింగం ఉంటే ఇంట్లో కూడా అభిషేకం చేసుకోవాలి, లేదా శివపార్వతుల ఫోటోకి కుదిరినంత వరకు పూజ చేసుకోవాలి. ఈ విషయాలు అందరికీ తెలుసు. శివరాత్రి అనగానే అందరికీ ముందుగా గుర్తొచ్చేది ఉపవాసమే. కానీ గుర్తుంచుకోండి, అందరూ ఉపవాసం చేయాలనే నియమం లేదు. మీ ఓపికను బట్టి, మీ పరిస్థితిని బట్టి, మీ ఆరోగ్యాన్ని బట్టి, మీ వయసును బట్టి ఉపవాసం చేయాలి. ఆరోగ్యం బాగోలేని వారు, బలహీనంగా ఉన్నవారు, జబ్బుపడి తిరిగి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నవారు, వయోవృద్ధులు, ముఖ్యంగా బీపీ, షుగర్ ఉన్నవారు, బాలింతలు, గర్భవతులు, కాలేజీలకు, స్కూళ్లకు వెళ్ళాల్సిన పిల్లలు, చిన్నపిల్లలు, వీళ్ళెవ్వరూ కూడా ఉపవాసం చేయకూడదు. ఎవరైతే ఆరోగ్యంగా ఉంటారో, కాస్త బలంగా ఉంటారో, ఓపికగా ఉంటారో, ఉపవాసం ఉన్నా సరే తట్టుకోగలరో అలాంటి వాళ్ళే ఉపవాసం చేయండి. ఉపవాసం చేస్తూ ముఖ్యంగా కమలా పళ్ళు, పుచ్చకాయ, దానిమ్మ పండ్లు తినవచ్చు. పాలు, మజ్జిగ, లస్సీ, జ్యూసి, అలాగే బార్లీ గంజి ఇలాంటివన్నీ కూడా తీసుకోవచ్చు. ఇలా సాత్వికమైన పళ్ళు, జ్యూసులు తాగి శ్రద్ధగా ఉపవాసం ఉంటే మీకు 1000 రెట్లు ఎక్కువ ఫలితం కలుగుతుంది. ఎప్పుడైనా సరే ఏమీ తినకుండా శరీరాన్ని కష్టపెట్టి ఎందుకు ఉపవాసం ఉన్నామా అని బాధపడుతూ ఉపవాసం చేయకూడదు. దాని వలన ఫలితం రానే రాదు. కనుక చక్కగా కమలా పళ్ళు, పుచ్చకాయ, దానిమ్మ పళ్ళు తిని ఉపవాసం ఉండండి. పాలు, మజ్జిగ, లస్సీ, జ్యూసులు, అలాగే బార్లీ గంజి ఇలాంటివన్నీ కూడా తీసుకోవచ్చు. ఇలా ఈ పండ్లు తిని ఆనందంగా ఉపవాసం ఉంటే 10,000 ఉపవాసాలు చేసిన పుణ్యం వస్తుంది. పరమేశ్వరుడి అనుగ్రహం కూడా కలుగుతుంది. రాత్రివేళ జాగారం ఉండాలి అనుకునే వాళ్ళు ఉదయం పూజలు చేసి దేవాలయానికి దర్శనానికి వెళ్ళి వచ్చి ఇంట్లో పనులన్నీ చేసుకుని అలసిపోయి ఉంటారు. కాబట్టి కాసేపు పడుకోవచ్చు. అంటే మధ్యాహ్నం వేళ కాసేపు పడుకోండి. ఆరోగ్యం అంతా బాగుండి కాస్త ఉపవాసాలు ఉండి వ్రతంగా చేసేవాళ్ళు చాప వేసుకొని, లేకపోతే కింద కార్పెట్ వేసుకొని నేల మీద పడుకోండి. లేదు, అలాంటి పరిస్థితి లేదు, మోకాళ్ళ నొప్పులు ఉండి ఆరోగ్యం సహకరించక కింద పడుకోవడానికి ఎవరైతే ఫిట్గా ఉండరో అలాంటి వారు మంచం మీద పడుకోవచ్చు. ఉదయం వేళ, మధ్యాహ్నం వేళ కాసేపు విశ్రాంతి తీసుకోవచ్చు. అలా విశ్రాంతి తీసుకొని రాత్రి జాగారం చేయొచ్చు. అలాగే జాగారం చేసే సమయంలో కూడా రాత్రి వేళ ఆకలి వేసినప్పుడు ఇప్పుడు మనం చెప్పుకున్న పండ్లు, జ్యూసులు లాంటివి తీసుకోవచ్చు. అలాగే ఈరోజు భగవన్నామ స్మరణ చేసుకోవాలి. మీరు ఉపవాసం చేసినా, జాగారం చేసినా, లేకపోతే ఇవి రెండూ చేయలేకపోయినా కూడా మీకు మంచి ఫలితం కలగాలంటే, శివ అనుగ్రహం విశేషంగా కలగాలంటే ఉదయం వేళ, రాత్రి వేళ కుదిరినంతగా భగవంతుడి నామస్మరణ చేసుకోండి. శివనామ స్మరణ చేసుకోండి. హరహర మహాదేవాయ నమో నమః అని ఈ విధంగా శివుణ్ణి స్మరించండి. బయటికి కుదరకపోతే మనసులో మానసికంగా అయినా కూడా నిరంతరము స్మరించుకోవటం ఒక పద్ధతి. శివరాత్రి రోజున ఈ నామస్మరణ చేయటం వల్ల 1000 రెట్ల ఎక్కువ ఫలితం కలుగుతుంది. విశేషంగా ఫలితం కలుగుతుంది, శివానుగ్రహం కలుగుతుంది. అంతేకాదు, విశేషమైన శివానుగ్రహం కలగాలంటే, గ్రహదోషాలు కూడా మీకు శాంతించాలంటే ఈరోజు మీరు శివభక్తుల చరిత్రలు చదువుకోండి. ఎందుకంటే భగవంతుడు ఎప్పుడూ కూడా ఆయన భక్తుల చరిత్రలు చదువుతూ ఉంటే ఆనందిస్తూ ఉంటాడు. గుర్తుంచుకోండి, శివుడికి స్తోత్రం చేస్తే అతడు ఆనందిస్తాడో లేదో తెలియదు, కానీ అతని భక్తుల చరిత్రను మైమరిపించి తన్మయత్నంతో చదివినా విన్నా శివుడికి విశేషమైన ఆనందం కలుగుతుంది. కనుక ఈరోజు శివభక్తుల కథలు వినండి.
అలా వింటే శివానుగ్రహం కలుగుతుంది. గ్రహదోషాలు, జాతక దోషాలు ఇవి ఏమీ కూడా మనల్ని ఏమీ చేయలేవు, వదిలేస్తాయి. ఈ శివరాత్రి రోజు రాత్రి జాగారం చేస్తూ సినిమాలు, అక్కర్లేని లౌకిక విషయాలు, రాజకీయాలు, అవని ఇవని, టీవీ సీరియల్స్ అని వీటి మీద దృష్టి పెట్టకండి. మీరు అధికంగా పూజలు చేయకపోయినా పర్వాలేదు. ఊరికే ఫోన్లు తీసుకొని అక్కర్లేని విషయాలు మాట్లాడుకోవటము, మనకు సంబంధం లేని మూడో వ్యక్తి విషయాలు మాట్లాడుకోవటం, ఇలాంటి చేష్టలు ఏవైతే ఉన్నాయో పర్వదినాల్లో ఆపేయండి, కట్టి పెట్టేయండి. మనసును వీలైనంత వరకు కూడా దైవం వైపుకు తిప్పడానికి ప్రయత్నం చేయండి. మేము ఉపవాసం, జాగారము చేయలేము అనేవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు కాసేపు భగవంతుణ్ణి స్మరించుకుంటూ నిద్రలోనికి నిద్రపోండి. ఉపవాసం చేయలేని వాళ్ళు ఆ భగవంతుణ్ణి స్మరించుకుంటూ భోజనం చేసేయండి. ఏమీ కాదు, ఉపవాసాలు జాగారాలు చేసి జాగారం అని చెప్పి రాత్రిపూట 3 సినిమాలు చూడటము, సెల్ ఫోన్లు చూడటము, వీటికంటే కూడా అదేదో తినేసేసి ఏదో ఉన్నంతసేపు మెలకుగా ఉండి భగవంతుని స్మరించుకొని భక్తుల కథలు చదువుకొని దైవాన్ని ఆరాధించి ఆ తర్వాత అలసిపోయిన తర్వాత నిద్రపోవటమే మంచిది. కాబట్టి మీకు కుదిరినంతలో చేసుకోండి. ఎందుకంటే మరునాడు మరలా ఆఫీసులకు, పనులకు వెళ్ళేవాళ్ళు వెళ్ళాలి కదా. రాత్రంతా జాగారం ఉంటే ఉదయం పని చేయటం కష్టం. కాబట్టి మీ వెసులుబాటు చూసుకొని చేసుకోండి. జాగారం ఉండకపోతే పాపం వస్తుంది, ఉపవాసం ఉండకపోతే పాపం వస్తుంది అనేది చాలా తప్పు. ఏదీ కూడా అందరూ చేయాలని సనాతన ధర్మం చెప్పలేదు. గుర్తుపెట్టుకోండి, కుదిరిన వాళ్ళు, ఆరోగ్య పరిస్థితి అవన్నీ అనుకూలంగా ఉన్నవాళ్ళు కుదిరిన పరిస్థితిని బట్టి చేసుకోండి. అంతేగాని ఇలా చేస్తేనే పుణ్యం వస్తుంది, ఇలా చేస్తే పాపం వస్తుంది అనేది లేదు. కాబట్టి చక్కగా ఉన్నంతలోనే చేసుకోండి. ప్రశాంతంగా పవిత్రమైన మనసుతోటి శివారాధన చేసుకోండి. ఆ పరమశివుడు అందరినీ చల్లగా చూస్తాడు. అలాగే ఈరోజు గుడికి వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండండి. దేవాలయాలు పరిశుభ్రంగా ఉంచండి. మీరు శివాలయాలకు కానీ లేదంటే ఏదైనా ఆలయాలకు కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా నీట్గా ఉంచండి. చాలామంది గుడిలో కొబ్బరికాయలు కొట్టేస్తారు. నీళ్ళన్నీ అక్కడే పడుతూ ఉంటాయి. ఆ కొబ్బరి పైన పెంకు ఉంటుంది కదా, ఆ కొబ్బరి చిప్ప ముక్కలు కొబ్బరికాయ కొట్టినప్పుడు అటు ఇటు పడుతూ ఉంటాయి. అక్కడే పాపం జనాలు చెప్పులు వేసుకోకుండా నడుస్తారు. వాళ్ళ కాళ్ళల్లో ఆ పెంకులు దిగబడుతూ ఉంటాయి. ఇలా మన వలన వేరే వారికి ఇబ్బంది కలిగితే పూజలు ఎన్ని చేసినా ఫలితాలు రావు. అది మహాపాపం గనుక కాస్త చూసుకోండి. హడావడిగా టెంకాయ కొట్టేశామా పుణ్యం వచ్చిందా అని కాదు, కాస్త జాగ్రత్తగా చూసుకొని కొట్టాలి. ఆ ముక్కలు, ఆ టెంకాయ పీచు అటు ఇటు విసిరివేయకుండా కాస్త చూసుకొని డస్ట్బిన్లో వేయండి. మీరనే కాదు, ఒకవేళ ఇంకెవరైనా విసిరేసి పోయినా మీ కళ్ళకు ఆ చెత్త చెదారం కొబ్బరి పెంకులు కనిపిస్తే ఎవరికీ గుచ్చుకోకుండా, హాని చేయకుండా డస్ట్బిన్లో వేయండి. దేవాలయాన్ని మనం పవిత్రంగా ఉంచుకుంటేనే భగవత్ అనుగ్రహం లభిస్తుంది, గుర్తుపెట్టుకోండి. అలాగే పాల ప్యాకెట్లు పంటితో పీకి శివుడి మీద పోసేయటము తప్పు. ఎంగిలి పాలు అయిపోతాయి, మహా అపచారం. పాలను చెంబులో లేదా గ్లాసులో పోసి అభిషేకం చేయండి. మంచి పాలనే అభిషేకానికి వాడండి. ఏవి పడితే అవి వాడకండి. శుద్ధమైన ఆవు పాలు దొరికితేనే పొయ్యండి, లేదంటే నీటితో అభిషేకం చేసుకోండి. గుడిలో ఎక్కడ పడితే అక్కడ పాల ప్యాకెట్లు వేసేయడము, దీపపు నూనెలు పోసేయటము, దీపపు ప్రమ్మిదలు పోసేయటము, కొబ్బరి పీచు ఆ పెంకు విసిరేయడము, ఏదో పుణ్యం వచ్చేస్తుందని కుందుల నిండా నూనె పోసేయటం, అక్కడంతా నూనె జిడ్డుగా మారి ఎవరైనా జారి పడిపోవటం, ఇలాంటివి ఏమీ లేకుండా ప్రశాంతంగా దేవాలయంలో మీకు వీలైనంత సేవ చేసుకోండి. నీట్గా చేయండి. ఇంకొకళ్ళకు ఆటంకం కాకుండా, ఇంకొకళ్ళకు ఇబ్బంది కాకుండా దేవాలయ పవిత్రత రక్షించుకుంటూ చేయండి. అలా ఎవరైతే చేస్తారో వాళ్ళు గోరంత దీపం పెట్టినా కూడా శివుడి అనుగ్రహానికి పాత్రులవుతారు. అలాగే ఈరోజు గోజాతికి ఆహారం పెట్టడం మర్చిపోవద్దు. గోజాతి అంటే ఆవులైనా ఎద్దులైనా సరే 2 గోజాతి కిందకే వస్తాయి. కాబట్టి వాటికి మేత వేయండి. గోజాతికి మేత వేశారంటే విశేషమైన శివానుగ్రహం లభిస్తుంది. ఎందుకంటే శివుడి దగ్గర ఎప్పుడూ నందీశ్వరుడు ఉంటాడు. ఆయన గోజాతిలో వాడే కదా. నందీశ్వరుడు ఎద్దు గనుక ఎద్దులకు పెడితేనే పుణ్యము, ఆవులకు పెడితే పుణ్యం కాదు అనుకోవద్దు. ఎద్దు, ఆవు ఈ రెండిటికి పెట్టవచ్చు. అలా పెడితే విశేషమైన అనుగ్రహం నందీశ్వరుడి వైపు నుండి దొరుకుతుంది.
మాఘ బహుళ చతుర్దశి రోజున మహాశివరాత్రి పండుగను చేసుకుంటూ ఉంటారు. ఈసారి మహాశివరాత్రి శ్రవణ నక్షత్రము, ధనిష్ట నక్షత్రము శుక్రవారంతో కలిసి వచ్చింది. సేమ్ ఇలాంటి శివరాత్రి 349 సంవత్సరాల క్రితం వచ్చిందని, మళ్ళీ ఇప్పుడు వచ్చిందని జ్యోతిష్యులు చెప్తూ ఉన్నారు. కాబట్టి 349 సంవత్సరాల తర్వాత వస్తున్న ఈ మహాశివరాత్రి చాలా అరుదైనది. మహాశివరాత్రి ప్రతి ఏటా వస్తుంది, పోతుంది. ఈ శివరాత్రి పర్వదినం అనేది శివుడికి అత్యంత ప్రీతిపాత్రమైన రోజు. ఈ శివరాత్రి పర్వదినం రోజు భారతదేశమంతా శివుణ్ణి ప్రత్యేక నామాలతో కొలుస్తూ ఉంటారు. ముఖ్యంగా శివరాత్రి రోజు శివుడికి చేసే అభిషేకాన్ని అభిషేకం ప్రియ శివాహ అంటారు. శివుడికి అభిషేకం అంటే చాలా ఇష్టం. శివుడికి పంచామృతాలు పెట్టనవసరం లేదు. శివుడిపై కొన్ని నీళ్లు పోసినా చాలు, శివుడు సంతోషించి అనుగ్రహిస్తాడు. శివుడికి జలం అంటే చాలా ఇష్టం. ఎందుకంటే శివుడు గరళాన్ని మింగాడు, ఆలాహలాన్ని కంఠంలో దాచుకున్నాడు. దేవతలు పాల సముద్రాన్ని చిలికే సమయంలో ముందు వచ్చినటువంటి విషం ప్రపంచాన్ని నాశనం చేయకుండా తన గొంతులో దాచుకున్నాడు శివుడు. కానీ అది కంఠం దిగి కిందికి పోకుండా, పైకి రాకుండా కంఠంలోనే ఉండటం వల్ల చాలా వేడి పుట్టింది. ఆ వేడిని తగ్గించటం కోసమే అభిషేకం చేస్తారు. మనం శివుడికి అభిషేకం చేస్తే చల్లగా ఉంటుంది. కాబట్టి అభిషేకం అనేది తప్పనిసరిగా చేయాలి. అంతేకాదు ఆ వేడి తగ్గడానికే ఆయన మంచు కొండల్లో ఉంటాడని పెద్దలు అంటూ ఉంటారు. ఎవరైతే శివుడికి అభిషేకం చేస్తారో వారిని శివుడు కుమారస్వామిని ప్రేమించినంతగా ప్రేమిస్తాడు. శంకరుడు అంటే అందరికీ శుభాలు కలిగించేవాడని అర్థం. ఈ విశ్వాసాన్ని నడిపించే పరమేశ్వరుడు శివలింగంగా ఆవిర్భవించింది శివరాత్రి రోజే. పార్వతిని వివాహం చేసుకున్నది కూడా ఈ రోజే. క్షీరసాగర మదనంలో పుట్టిన గరళాన్ని విశ్వ రక్షణ కోసం తీసుకుని తన కంఠంలో దాచుకుని శివుడు నీలకంఠుడిగా మారింది కూడా ఈ పర్వదినం నాడే. అందుకే శివరాత్రి రోజు గరళం వల్ల ఆయనకు కలిగే మంట నుంచి ఉపశమనాన్ని కలిగించటం కోసం శివలింగానికి అభిషేకాలు నిర్వహించి ఉపవాస దీక్ష చేయాలని పురాణాలు చెప్తూ ఉన్నాయి. అయితే శివుడికి ఎంతో ఇష్టమైన ఈ శివరాత్రిలోపు లేదా శివరాత్రి రోజు పూజగదిలో ఒక 2 వస్తువులను పెడితే అంతులేని ఐశ్వర్యం వస్తుంది. మీకు ఉన్న కష్టాలన్నీ పోతాయి. మళ్ళీ సంవత్సరం వరకు ధనానికి లోటు రాకుండా ఉంటుంది. శివుడి అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. మీరు పట్టిందల్లా బంగారం అవుతుందని పెద్దలు చెప్తూ ఉన్నారు. మరి శివరాత్రిలోపు పూజగదిలో పెట్టవలసిన ఆ 2 వస్తువులు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఇంట్లో ఉండే దేవాలయం పూజగది మన మనసును దేవుడిపై లగ్నం చేసుకునేందుకు, మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి, దేవుణ్ణి పూజించుకోవడానికి ఏర్పాటు చేసుకునే గదే పూజగది. పూజగదిని ఇంట్లోని అన్ని గదుల్లోకెల్లా పవిత్రంగా భావిస్తారు, పవిత్రంగా ఉంచుకుంటారు. ఇక శివరాత్రిలోపు లేదా శివరాత్రి రోజు పూజగదిలో 2 వస్తువులను తెచ్చిపెట్టుకుంటే శివుడి అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని పెద్దలు చెప్తూ ఉన్నారు. ఆ వస్తువులలో మొదటి వస్తువు గోవు బొమ్మ. శివరాత్రి రోజు లేదా శివరాత్రిలోపు ఒక గోవు బొమ్మను తెచ్చి పూజగదిలో పెట్టుకుంటే సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. గోవు అంటే లక్ష్మీ స్వరూపము. గోవులో సకల దేవతలు కొలువై ఉంటారు. గోవును మన సాంప్రదాయంలో ఒక తల్లిగా కొలుస్తూ ఉంటారు. అందుకే గోవును గోమాత అని పిలుస్తూ ఉంటారు. గోవు బొమ్మను పూజగదిలో పెడితే చాలా రకాలుగా మంచి జరుగుతుందని శాస్త్రం చెప్తోంది. కనుక శివరాత్రిలోపు లేదా శివరాత్రి రోజు ఒక గోవు బొమ్మను తెచ్చి పూజగదిలో పెట్టండి. ఇలా పెడితే పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది. కష్టాలు బాధలన్నీ కూడా పోతాయి. తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది. ఆల్రెడీ ఇంట్లో గోవు బొమ్మ ఉన్నవారు అవసరం లేదు, లేనివారు మాత్రమే తెచ్చుకుంటే సరిపోతుంది. ఇక 2వ వస్తువు ఏమిటి అంటే మజ్జిగ కవ్వం. మహాశివరాత్రిలోపు లేదా మహాశివరాత్రి రోజు ఒక చెక్క మజ్జిగ కవ్వాన్ని తెచ్చి పూజగదిలో పెట్టుకుంటే తిరిగిలేని రాజయోగం పడుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం సిద్ధిస్తుంది. మజ్జిగ కవ్వం అంటే లక్ష్మీదేవి స్వరూపము. మజ్జిగ చిలకడానికి దీనిని వాడుతూ ఉంటారు. ఈ రోజుల్లో చెక్క కవ్వాన్ని ఎవ్వరూ పెద్దగా వాడటం లేదు. కానీ మన పూర్వీకులు దీనిని బాగా వాడేవారు.
మజ్జిగ కవ్వం ఎవరి ఇంట్లో ఉంటే వారి ఇంట్లో లక్ష్మీదేవి నివాసం ఉంటుంది. ఒక మంచి చెక్క కవ్వాన్ని తెచ్చుకొని శివరాత్రి రోజు పూజగదిలో పెట్టుకుంటే శివుడి అనుగ్రహంతో పట్టిందల్లా బంగారమవుతుంది. కనుక అందరూ కూడా శివరాత్రికి ఒక మజ్జిగ కవ్వాన్ని తెచ్చి పూజగదిలో పెట్టండి. ఆ కవ్వాన్ని ప్రతిరోజు తీసి దానితో మజ్జిగ చిలకరించి తర్వాత మళ్ళీ ఆ కవ్వాన్ని కడిగి పూజగదిలో పెట్టివేయండి. ఇలా చేస్తే చక్కని ఆరోగ్యము ఐశ్వర్యము సిద్ధిస్తాయి. కనుక శివరాత్రికి ఈ 2 వస్తువులను తెచ్చి అందరూ కూడా పూజగదిలో పెట్టుకొని శివుడి అనుగ్రహంతో అష్టైశ్వర్యాలను పొంది ఆనందంగా జీవించండి. శివరాత్రి అంటేనే మిగిలిన పండుగలకు భిన్నమైంది. అన్ని పండుగలు ప్రొద్దున్న చేసుకుంటే ఈ పండుగను రాత్రి అంతేకాదు అర్ధరాత్రి చేస్తారు. అంతేకాదు 4 జాములు అదేనండి యామ పూజ చేస్తారు. యామ పూజలో యామం అంటే జాము. మహాశివరాత్రి రోజు రాత్రి ప్రతి యామంలోనూ శివుడికి అభిషేకం చేయాలి. ఈ రోజున ఆలయాలలో 4 యామాల ప్రత్యేక పూజ జరుగుతుంది. ఈరోజు ఏమీ చేయకపోయినా ఆ యామ పూజ చేస్తే చాలు శివుడి అనుగ్రహం కలుగుతుంది. దేవాలయంలో ప్రతి యామం పూజకు నిర్దిష్టమైన అభిషేకం చేస్తారు. అలాగే నిర్ణీత నైవేద్యంతో పాటు పారాయణం కొనసాగిస్తారు. యామం పూజలో అభిషేకము అలంకరణ ఉంటాయి. గంధము బిల్వపత్రాలు తామర పువ్వులతో స్వామికి అర్చన చేస్తారు. నైవేద్యంగా పెసర పొంగలి సమర్పిస్తారు. ఋగ్వేదాన్ని పారాయణం చేస్తారు. ఈ తొలి యామ పూజలో పాల్గొనే వారికి సకల సౌభాగ్యాలు కలుగుతాయని విశ్వాసం. రెండో యామం పూజలో మధుపర్కం అంటే చక్కెర పాలు పెరుగు నెయ్యితో అభిషేకం చేస్తారు. ఆ తర్వాత రోజ్ వాటరు కర్పూరము గంధలేపనంతో అలంకరించి బిల్వపత్రాలు తులసితో అర్చన గావిస్తారు. నైవేద్యంగా పాయసం సమర్పించి యజుర్వేదాన్ని పారాయణం చేస్తారు. ఈ యామ పూజలో పాల్గొనే వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది. మూడో యామంలో తేనెతో అభిషేకం చేసి కర్పూర గంధలేపనంతో అలంకరణం చేస్తారు. బిల్వపత్రాలు మల్లెపూలతో అర్చన అన్నము నువ్వులు నైవేద్యంగా నివేదించి సామవేదాన్ని పారాయణం చేస్తారు. ఈ యామ పూజలో పాల్గొనే వారికి అపార సంపద లభిస్తుంది. నాలుగో యామంలో చెరుకు రసంతో అభిషేకం చేసి మల్లె తామర పూలు కర్పూర గంధలేపనంతో అలంకరిస్తారు. తామర కలువ మల్లెపూలతో అర్చన గావించి వండిన అన్నము నైవేద్యంగా పెట్టాలి. అధర్వణ వేదాన్ని పారాయణం చేస్తారు. ఈ యామ పూజలో పాల్గొనే వారికి కుటుంబంలో సఖ్యత కలుగుతుందని వేద పండితులు పేర్కొంటూ ఉన్నారు. పూర్వము బ్రహ్మ విష్ణువులు తమలో తాము నేను గొప్ప అంటే నేను గొప్ప అని వాదించుకున్నారు. ఆ వాదనలాట కాస్త వివాదంగా మారింది. అది మరింతగా పెరిగి యుద్ధానికి దారితీసింది. ఆ యుద్ధానికి లోకాలన్నీ తల్లడిల్లాయి. దాంతో పరమేశ్వరుడే స్వయంగా రంగంలోనికి దిగాలనుకున్నాడు. ఈశ్వర సంకల్పంతో ఒక పెద్ద జ్యోతిర్లింగం బ్రహ్మ విష్ణువుల మధ్య వెలసింది. బ్రహ్మ విష్ణువులు ఇద్దరూ లింగాన్ని సమీపించారు. అప్పటి వరకు వారి మధ్య ఉన్న ఆధిపత్య పోరు తాత్కాలికంగా సద్దుమణిగింది. ఆ మహాలింగం మొదలు తుది తెలుసుకోవాలన్న ఆసక్తి వారిద్దరికీ కలిగింది. బ్రహ్మ హంసరూపం ధరించి లింగం అగ్రభాగాన్ని చూడడానికి, విష్ణువు వరాహ రూపంలో ఆదిని కనుగొనడానికి బయలుదేరాడు. బ్రహ్మకు ఎంతవరకు లింగం అగ్రభాగం గాని మొదలు గాని కనిపించలేదు. ఇంతలో లింగం పక్క నుంచి ఒక మొగలి పువ్వు జారి కిందకు రావటం చూసి బ్రహ్మ దాని ఆపి తనకు బ్రహ్మకు విష్ణువుకు నడుమ జరిగిన వాదాన్ని వివరించి సహాయం చేయమని అడిగాడు. ఆవు కనబడితే అదేవిధంగా చెప్పి ఆ లింగం అగ్రభాగాన్ని చూపినట్లుగా విష్ణువుతో చెప్పేటప్పుడు అది నిజమేనని సాక్ష్యం ఇవ్వమని ప్రాధేయపడ్డాడు. దాంతో ఆవు మొగలి పువ్వు సాక్షాత్తు సృష్టికర్తయే తమను బ్రతిమలాడేసరికి కాదనలేక సరే అంటాయి. రెండూ కిందకు దిగి వచ్చేసరికి విష్ణువు తాను ఆ లింగం మొదలు చూడలేకపోయాను అని ఒప్పుకున్నాడు. కానీ బ్రహ్మ తాను లింగం అగ్రభాగాన్ని చూశానని కావాలంటే ఆవును మొగలి పువ్వును అడగమని చెప్పాడు. అప్పుడు నిజమే అంది మొగలి పువ్వు. బ్రహ్మదేవుడి మాటను కాదనలేక ఆయన లింగం అగ్రభాగాన్ని చూశాడని ఆవు తలతో చెప్తుంది. కానీ అసత్యం చెప్పడానికి ఇష్టం లేక తోకతో చూడలేదని చెప్తుంది. బ్రహ్మదేవుడి అసత్య ప్రచారాన్ని చూడలేక ఈశ్వరుడు ప్రత్యక్షమవుతాడు. బ్రహ్మ చెప్పిన ప్రకారము అబద్ధపు సాక్ష్యం చెప్పిన మొగలి పువ్వుతో భక్తులెవ్వరూ తనను పూజించరాదని తెల్లవారే లేచి ఆవు ముఖం చూడటం కూడా పాపకారణం అని శపించాడు. ఆవు అభ్యర్థన మేరకు తోకతో నిజం చెప్పింది కాబట్టి
పృష్ఠభాగం పవిత్రమైనది. తోక భాగాన్ని పూజించిన వారికి పుణ్యఫలాలు కలుగుతాయని వరాన్ని అనుగ్రహించాడు పరమేశ్వరుడు. తర్వాత బ్రహ్మ విష్ణువులు శివుడు ఆధిక్యతను గ్రహించి పూజించి కీర్తించారు. అలా శివుడు లింగ రూపంలో ఆవిర్భవించిన రోజే మహాశివరాత్రి అయినదని పురాణ కథనం. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.